అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు షాక్ ఇచ్చిండ్రు రైతులు, రాలేదట పాసుబుక్కులు. సూపర్ పాట వాడింది అక్క, ఇది వింటే మందుబాబులు మారుడు పక్క. సైనా మాంజా కోసుకపోయింది బుడ్డోడికి, ఎంత డేంజరుల్లా పానానికి. డెలివరీ బాయ్ కాపాడిండు మహిళ పానాలు, ఇయ్యకుండా రిటర్న్ తీసుకొచ్చిండు ఎలుకల మందు పొట్లాలు. ఒకరోజు చంద్రబాబు సారు లండన్ పోయిండు. అక్కడి మ్యూజియంలో ఉన్న కోహినూరు వజ్రం చూద్దామని బయలుదేరిండు. అంతే, లండన్ గూఢచారులు అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు రంగంలోకి దిగిరు. సార్ మీద నిఘా పెట్టిర్రు. సీక్రెట్ ఏజెంట్స్ పొజిషన్స్ తీసుకున్నారు. ఆయన ఎటు పోతే అటే ఫాలో అయ్యారు. ఏంది లొల్లి అనుకుంటున్నారా? నేను చెప్పుడు కాదు, చంద్రబాబు సారే చెప్తున్నాడు. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అన్న సామెత ఎరికే కదా. అగో అట్లనే అప్పుడప్పుడు చంద్రబాబు సార్ మాటలు కూడా వినాలి. ఆయన చెప్పే ముచ్చట తింటుంటే నవ్వాపుకుంటున్నావు కదరా అనే బ్రహ్మానందం డైలాగ్ యాదికొస్తే మాత్రం అది మీ తప్పు కాదు. ఇప్పుడు బాబు సారు ఇంకో సీక్రెట్ ముచ్చట కూడా బయట పెట్టిండు. కోహినూర్ డైమండ్ చూద్దామని లండన్కి పోతే అక్కడున్న సెక్యూరిటీ గార్డులు ఆయనను చూడంగానే అలర్ట్ అయినరాట. ఎందుకనంటారా? ఇంకోసారే చెప్తాడు ఈనోన్రి. నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. విన్నారు కదా, అది అన్నట్టు ఇక ఈ 2-3 రోజుల నుంచి ఇంకో కొత్త పాట అందుకున్నాడు సారు. నేను సీనియర్ను, నాకంటే ఈ దేశంలోనే పెద్ద తోపు ఎవరు కూడా లేరు అని రాగాలు తీస్తున్నాడు. ఇనుండ్రి, నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా, రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా. అందరికంటే నేనే సీనియర్ను, సీనియర్లకే సీనియర్ను అని జబ్బలు జరుచుకుంటున్నాడు. కానీ అంత పెద్ద సీనియర్ నాయకుడైన సీఎం మాట సుత ఊకలో ఈక లెక్కన తీసి పారేస్తున్నారు ఆఫీసర్లు. రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇయ్యమని సార్ ఆదేశిస్తే ఇస్తాం తీ అని లైట్ తీసుకున్నారు. పాపం నిండు సభల సారు పరువు పోయినంత పనైంది. మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు, ఇచ్చుంటే చేతులు పైకెత్తండి. ఇచ్చిన రైతులు మాత్రం చేతులు పైకెత్తండి. పట్టాదారు పాస్ పుస్తకంతో చేతులు పైకెత్తండి. ఏంటమ్మా ఇవ్వలేదా? కాదమ్మా, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా? లేదు, ఇవ్వలేదు. ఏంటయ్యా చేసి ఏం ఆర్గనైజ్ చేశావు? తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జరిగింది పాస్ పుస్తకాల పంచాయతీ. ఆ షాక్తోని ఏం మాట్లాడాలనో అర్థం కాక జేసీ మీద ఫైర్ అయిండు సారు. రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ పాలన మీద పెడితే ఇట్లా నలుగుట్ల నవ్వుల పాలు అయ్యే పరిస్థితి వచ్చునా అని అంటున్నారు కొందరు రైతులు. ఇంకా నయం, పాస్ పుస్తకాలు అందకపోవడానికి కారణం కూడా పక్క పార్టీలు అనలేదు పాటు. ఈ నడుమ ఆన్లైన్ షాపింగ్ చేసేటందుకు జనం ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంట్లో కూసున్న కాడికే అన్నీ రావట్టే. అందుకే ఇంట్లో ఫోన్ తీసుడు, ఏం కావాలో చూసి పైసలు అట్లా కొట్టుడు, కావాల్సింది ఇంటికొచ్చుడు, అదే అవుతున్నది. అంతే కదా, డెలివరీ బాయ్స్ మనం ఏది ఆర్డర్ చేస్తే అది పట్టుకొస్తున్నారు. కాదు పట్టుకురావాలి కూడా. అయితే గిడో కాడ ఓ డెలివరీ బాయ్ ఆర్డర్ పెట్టి డెలివరీ చెయ్యకుండా ఉల్టా పోయిండుల్లా. అయినా కూడా ఆ డెలివరీ బాయ్నే అందరూ మెచ్చుకుంటున్నారు. అట్లెట్లా మరి? డెలివరీ చేయండి ఎందుకు షబ్బాష్ అంటున్నారంటే, ఇంకో ఈ డెలివరీ బాయే ఆర్డర్ పెట్టింది ఇయ్యకుండా మళ్ళీ వెనకకు వచ్చిండు. మరి పోయినోడు ఇయ్యకుండా వెనకకెందుకు వచ్చిండు? పైసలు గిట్లు ఇయ్యలేదా అని అంటే పైసల ప్రాబ్లం కాదు, ఇక్కడ ప్రాణాల ప్రాబ్లం. ఎందుకులా ఈయనను ఎవరన్నా బెదిరిచ్చిరా? అయినా ఆర్డర్ పెట్టిన వాళ్ళకు టైంకి ఇయ్యాలని తెలియదా అని అంటే అట్లా గిట్లు ఇస్తే నిజంగా ఒకళ్ళు ప్రాణాలు పోయేటి కావచ్చు. అందుకే ఇయ్యకుండా వెనకకు వచ్చిండు. దీన్ని చూసే నెటిజన్లు షబ్బాష్ అని నన్ను తారీఫ్ చేస్తున్నారు. ఇంతకు మ్యాటర్ ఏంది అని అంటే, తమిళనాడు రాష్ట్రంలో ఒక మహిళ ఆన్లైన్ లో ఎలుకల మంద ఆర్డర్ పెట్టిందట. ఈయన తీసుకొని వేయిండు. అయితే డెలివరీ ఇచ్చే టైంలో ఆమె ఏడుస్తున్నదట. ఆమెను చూసిన పోలే ఈ ఎలుకల మంద ఆర్డర్ చేసింది ఆమె పానాలు తీసుకున్న అందుకే అని ఈయన గుర్తించి ఆ మంది ఇవ్వకుండా వెనకకు వచ్చిండు. దీంతోనే ఒక ప్రాణం కాపాడినట్టు అయింది. ఇదే ముచ్చటను ఈయన సోషల్ మీడియాలో పెట్టుడుతోనే మస్తు వైరల్ అవుతున్నది. ఇక దీన్ని చూసిన వాళ్ళు మస్తు తారీఫ్ చేస్తున్నారు. తమ్ముడు, నువ్వు చేసిన పని చాలా గ్రేటు, ఒక ప్రాణాన్నే కాపాడినామని అంటున్నారు. అంతే కదా మరి. నిజంగా ఒక్కొక్కరు ఆవేశంలో ఏం చేస్తారో తెలియదు. అదే ఆవేశంలో బాధలు ఉన్నామే ఎలకల మందు టైంకి గిట్లా ఆమె చేతిలో పడితే ఏం చేసుకున్నావు మరి. అంతే కదా. అమ్మో దీనికి దండం.
అది తాగితేనే యమగండం, అమ్మో దీనికి దండం, దీనికి దండం, అది తాగితేనే యమగండం, అమ్మో దీనికి దండం. ఈ పాట మీరు వినలేదు కావచ్చు, కానీ దేని గురించి అనేదైతే ఇప్పటికే మీకు అర్థమైపోలే. దేని గురించి గండం ఉంటుంది? మందుతోని. మందు తాగితే ఏమవుతుంది అనే దాని గురించి ఓ సపాయి పనిచేసే అమ్మ సూపర్గా పాట పాడింది. వారసత్వమైపోయే మత్తుకు బానిసలైపోయినారే, అరే వారసత్వమైపోయే మత్తుకు బానిసలైపోయినారే. అందరూ కలిసారు వైన్స్లోకి వెళ్ళారు, బీరు బ్రాండి దాగి సతికిలో పడ్డారు. అందరూ కలిసారు వైన్స్లోకి వెళ్ళారు, బీరు బ్రాండి దాగి సతికిలో పడ్డారు. అమ్మో దీనికి దండము, తాగితేనే యమగండము. మందు తాగితే యమగండమే అంటే ప్రాణం పోవుడే అని ఈ పాటతోని చెప్తున్నది అమ్మ. అంతే కదా, మన మందు బాబుల కథ తెలియంది ఏమున్నది? అనుకున్న పని అయితే సంతోషంతోనే తాగుతారు, కాకపోతే బాధతోని తాగుతారు. పండుగలు వస్తే ఆశాకుతోని తాగుతారు, వీకెండ్లల్లో మళ్ళా తాగుతారు, దోస్తుగాళ్ళు కలిసి రాని తాగుతారు. నిజంగా తాగతందుకు వీళ్ళు చూపెట్టే సాకులే ఇవనిపిస్తుంటది. అంతే కదా నోళ్ళ, కార్యం ఏదైనా తాగుడు పక్క అన్నట్టు అయ్యేస్తుంటారు. అందుకే దీని మీదనే బర్రబ్బర్గా పాట పాడింది అమ్మ. కంటిన్యూ అమ్మ, కంటిన్యూ, ఆపకు, పాడు పాడు. పండుగచ్చిన్నాడు మందు, దండగయ్యిన్నాడు మందు, అలసిపోయిన్నాడు మందు, ఏదో కలిసి వచ్చిన్నాడు మందు. సూపర్ అమ్మా. సరదాల కోసం అలవాటు పడతారు, అటంక వ్యసనంగా మార్చుకుంటారు, అప్పుడు అది విషంగా మారి నరాలకెక్కి పీక్క తిని నరకానికి పంపుతుందని తాగుబోతుల ఫ్యూచర్ను ఒక్క పాటతోని కళ్ళకద్దినట్టు ఉంచింది. సరదాగా మొదలైంది, సమైపోయింది, నారాలు గుంజి నరకానికి అందింది. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే యమగండము, అమ్మో దీనికి దండము. ఈమె పేరు గొర్రె స్వరూప. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో సాఫ్ సఫాయి పనిచేస్తుంటుంది. అయితే మందు తాగితే జరిగే అనర్థాల గురించి ఈమె స్వయంగా పాట రాసి పాడుతోనే వైరల్ అవుతున్నది. కానీ మందుబాబులు, మరీ ముఖ్యంగా జల్సాలకు అలవాటు పడి తాగుడుకు బానిస అవుతున్న తమ్ముళ్ళు, ఈ పాటను మళ్ళొక్కసారిని మీ ఫ్యూచర్ను ఊహించుకొని ఇప్పటికైనా మారుంది, సరేనా? మనం వారం రోజుల నుంచి చెప్తానే ఉన్నాం, చైనా మాంజాలను అమ్మొద్దు, కొనొద్దు, అవిటితోని డేంజర్ అని. ఇప్పటికే ఎంతోమంది పానాలు తీసినాయి, ఇంకెంతమందిని గాయపరిచినాయి ఆ దిక్కుమాలిన సీసం గాజుల మాంజా. అయితే ఇప్పుడు అదే మాంజా అదేవట్టి ఓ షిన్నోని పానాల మీదకి వచ్చింది. అయ్యో, ఎంత పనాయనుల్లా షిన్నోని మెడకు షైనా మాంజా కోసుకపోయి 20 కుట్లు పడ్డాయట. మస్తు సీరియస్గా ఉన్నదట. ఈ దిక్కుమాలిన చైనాను అమ్మొద్దని ఎంత మొత్తుకుంటున్నా కూడా కొందరు బద్మాషిగాళ్ళు ఇంట్లే రాయే. ఇప్పుడు చూడుర్రి ఎంత పనాయనో. ఒక బాలునికి దాదాపు 20 కుట్లు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి ఒక ప్రభుత్వం ఒక పక్క ఈ చైనా మాంజాను నిషేధించినప్పటికీ ఒక మెట్పల్లి పట్టణంలో అనేక కిరాణా దుకాణాల్లో, స్టోర్ రూమ్లల్లా దీన్ని విక్రయిస్తూ ఉన్నారు. తమ్ముని పేరు శ్రీహాను, 4 ఏండ్లు, జగిత్యాల జిల్లా మెట్పల్లి దుబ్బవాడల ఇంటి ముంగట్నే ఆడుకుంటుండట. ఇంతలోనే చైనా మాంజా వచ్చి మెడకు చుట్టుకున్నదట. అంతే, అట్లనే దిగి మస్తు రక్తం వెళ్తుంటే దావకనకు తీసుకుపోయారు. మరి అది ఎవలెగరేసిన మాంజానో ఏమో ఈ షిన్నోని పానాల మీదకి వచ్చింది ఇట్లా. అరే, చైనా మాంజాను సర్కార్ బ్యాన్ చేయనయ్యేసే, అయినా కూడా కొందరు వేస్ట్ గాళ్ళు దొంగసాటు నమ్మి పిల్లల పానాల మీదకి తెస్తారా ఏంది? అందుకే పోలీసులు ఆ దొంగసాటును అమ్ముతున్న వాళ్ళ భర్తం పట్టాలని డిమాండ్ చేస్తారు. ఇక లేదంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా చైనా మాంజాలు ఇవన్నీ అమ్ముతున్నారు. నిన్నటికి చూస్తే మెట్పల్లి దుబ్బవాడలో ఒక 4 సంవత్సరాల పిల్లానికి వేరొక అబ్బాయి పతంగి ఎగిరెత్తే ఆ చైనా మాంజాకి 22-23 కుట్లు పట్టి ప్రాణాపాయ స్థితిలో నిజామాబాద్లో కొట్టుమిట్టాడుతుండు. రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి షాపులో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గల్లీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. కానీ పబ్లిక్ మళ్ళొక్కసారి చెప్తున్నాం, పండుగను పండుగ లెక్కన సంతోషంగా జరుపుకోర్రి, కానీ చైనా మాంజాలు వాడి ఇంకొకరి ఇంట్లో విషాదాన్ని నింపకుర్రి, సరేనా? మళ్ళొక్కసారి కూడా ఆలోచన చెయ్యర్రి. ఇదే పరిస్థితి మీ ఇంట్లో కూడా రావచ్చు, యాది పెట్టుకోర్రి. దునియా మొత్తంలో అమ్మ ప్రేమకు ఇంకేది సాటి రాదు. ఎవ్వరికైనా అమ్మ అమ్మే. ఢిల్లీకి రాజైనా, గల్లీల రాళ్ళు కొట్టోడికైనా కొడుకు మీద అమ్మ చూపెట్టే ప్రేమల ఫరక్ ఉండదు. దురదృష్టం కొద్దీ కన్నబిడ్డలు దూరం అయితే ఆ తల్లి పడే బాధ అంతా ఇంత కాదు. కన్న పేగు మీద అమ్మకున్న మమకారం సావదు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సైనికుడు ఎప్పుడు సావుకు భయపడడు. గుర్నామ్ సింగ్ అనే బిఎస్ఎఫ్ జవాను 2016లో టెర్రరిస్టులతోని ఫైట్ చేసి వాళ్ళు చేసిన ఫైరింగ్లా మరుడైండు. అగో ఆ అద్దాల బాక్స్లు ఉన్నది ఆ జవాన్ విగ్రహమే. ఆ సైనికుడు చూపెట్టిన ధైర్యానికి చేసిన త్యాగానికి ఆయన విగ్రహాన్ని జమ్ములో ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అయితే ఆ విగ్రహం చుట్టూ దుప్పటి చుట్టూ ఉన్నది గమనించిండ్లా. ఎన్నికలకు ముందు రాజకీయ నాయకుల విగ్రహాలకు పరదాలు చుడతారు, మరి సైనికుని విగ్రహానికి దుప్పటి ఎందుకు చుట్టిర్రు, ఎవరు చుట్టిర్రు అని అందరు ఆశ్చర్యపోయిర్రు. అయితే ఆ దుప్పటి చుట్టింది ఎవరో కాదు, ఆ గుర్నామ్ సింగ్ వల్ల అమ్మనే. ఈ లోకం నిడిచిపెట్టి గుర్నామ్ సింగ్ పోయి 10 ఏళ్ళు అవుతున్నది. అయినా కూడా ఇంకా కొడుకు ఆలోచనలతోనే బతుకుతున్నది ఈ తల్లి. ఆమె దృష్టిలో గుర్నామ్ సింగ్ ఇంకా బతికే ఉన్నాడు. అందుకే నా కొడుకుకు సల్లి పెడుతున్నదేమో అని ఒక రగ్గు తీసుకుపోయి కొడుకు విగ్రహం చుట్టూ కప్పింది. విగ్రహానికి సలైంది అనుకుంటున్నారు కానీ కొడుకు మీద ఆ తల్లికున్న ప్రేమను అర్థం చేసుకుంటే అయ్యో అనిపిస్తుంది. మనిషికి సాగు ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమకు ఉండదు అనుకోబట్టిర్రు ఈ వీడియో చూసిన నెటిజన్లు. అరే ఎంత పనయోనులా సర్కార్ ఆఫీసుల ఫైల్స్కు ఎంత భద్రత ఉండాలి ఏం కదా. ఒక్క ఫైల్ కూడా టైంకు దొరకకపోయినా ఆగమాగం పరిశాన్ ఉంటుంది. అసొంటిది ఎంఆర్ఓ ఆఫీసులో నిప్పంటుకొని చాలా ఫైల్స్ కాలిపోయినలా. ఫైళ్ళు సాన్నే కాలిపోయినట్టున్నాయి కదా. కుప్పపోసి చూస్తే కట్టల కొసలన్నీ నల్లగా అయిపోయినాయి. ఇది ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల ఎంఆర్ఓ ఆఫీసు. ఉన్నట్టుండి మంటలు లేచుడుతోని ఎవరో ఫైర్ సిబ్బందికి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి చల్లారిపోయినరు. లేకపోతే ఈయన్ని గాలి బూడిదయ్యేటి. అసలే ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు అంటే ఎంతో విలువైనవి, ఎన్నో వివరాలు ఉంటాయి. మరి ఇంతకు ఎవరు ఫోన్ కొట్టిండ్రు సారు మీకు? అతను పేరు నెంబరు అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో మంటలు పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. మరి ఇంతకు ఈ మంటలు ఎట్లా మొదలైనాయి అంటారు సారు, ఏమన్నా తెలిసిందా? మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. నీరు అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందా అని. అది మ్యాటరు. మరి సలిమంటో షార్ట్ సర్క్యూటో వాళ్ళే తెలుస్తారు కానీ నిజంగా రికార్డులు మొత్తం కాలిపోతే ఎట్లుండుల్ల పరిస్థితి. ఆన్లైన్లో మొత్తం వివరాలు ఉంటే ఏం కాదు కానీ లేకపోతేనే మస్తు తిప్పలయ్యేది కదా. ఏంది పిల్ల ఏమో వార్తలు చదవమంటే హూ అంటున్నామేంది అనుకుంటున్నారా? అరే గీడో కాడ కరాటే పోటీలు జరుగుతున్నాయుల్లా. చిన్న పిల్లగాన్లే హూ అనుకుంటా ఇట్లా కరాటే చేస్తున్నారు. పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో. పిల్లగాన్లు బుడతలు లెక్కన ఇంతంతే ఉన్నారు కానీ హూ హా అనుకుంటా మస్తు కరాటే చేస్తున్నారు. ఎన్ని రోజుల సంది ప్రాక్టీస్ చేస్తున్నారో ఏమో, అందుకే ఇంత కూడా భయపడతలేరు. వీళ్ళు చేస్తున్న కరాటేను చూసి ఎర్రబెల్లి సార్ కూడా మస్తు సంబరపడబట్టిండు. అటంక దగ్గరికి తీసుకొని ఇద్దరిని మెచ్చుకున్నాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందుల ఓ స్కూల్లో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు జరిగితే ఆడికి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ వేయిండు. పిల్లగాళ్ళతో మాట్లాడి అలా టాలెంట్ను ఇట్లా దగ్గరుండి చూసిండు. ఇట్లా వీళ్ళిద్దరే కాదు చాలా మంది కరాటతోనే వా అనిపించారు. పదవుల కోసం కొంతమంది లీడర్లు వేసే ఏషాలు చూస్తుంటే నవ్వు ఆగదు. పార్టీ పెద్దల కన్నాల పడేటందుకు ఆ నాయకులు పడే తిప్పలు మీరు సుతా చూస్తూనే ఉంటారు కదా. ఏదో గల్లీ లెవెల్ లీడర్లు టికెట్ల కోసం ఆరాట పడుతున్నారనంటే పోనీ తీయ అనుకోవచ్చు. కానీ తల పండిన నాయకులు సుత అట్లనే చేస్తే నవ్వల్లో ఏడవల్లో అర్థం కాదు. అక్కడ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఏం చేసిండో చూడండి. ఇక్కడ ఒక బర్త్డే పార్టీ అవుతున్నది. ఈ తెల్ల డ్రెస్ వేసుకున్న పిల్లగాడు సెంట్రల్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా కొడుకు మహారియామన్ సింధియా. ఆయనదే బర్త్డే. మినిస్టర్ కొడుకు కాబట్టి పెద్ద పెద్ద లీడర్లందరూ జమ అయినరు. ఇక బర్త్డే బాయ్ కేక్ కట్ చేసి తన పక్కనే నిల్చున్న పెద్ద మనిషి నోట్లే ఇంత ముక్క పెట్టిండు. అంతవరకు మంచిగానే ఉన్నది కానీ గా తాత ఏం చేసిండో చూడు రటాంక. నీ కథ సల్లగుండా ఇదేంద్రో. గీ పెద్ద మనిషి తన మనవనంత వయసున్న మహర్యామాన్ కాళ్ళు మొక్క పట్టిండు. ఆయన చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి దిక్కులు చూసిండ్రు. భోపాల్లో జరిగింది బర్త్డే పార్టీ. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే దేవేంద్ర కుమార్ జైను. వయసు 73 ఏళ్ళు. మహర్యామన్ వయసు 31 ఏళ్ళు. అంటే తనకంటే 42 ఏళ్ళు చిన్నోడైనా ఈ పిల్లగాని కాళ్ళు మొక్కదామని వంగిండంటే ఇక ఏమనాలే. లెక్కకైతే ఆ పిల్లగాడే
ఆ పెద్దయిన కాళ్ళకు దండం పెట్టాలి. మరి ఈ తాతకి ఎందుకు అంత ఆరాటం, ఈ వయసులో దేనికోసం ఇదంతా అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఇక ఇవల్ల ఇయాల్టి గరం గరం వార్తలు మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా, ఇక ఉంటా.